బంజారా పాటలు పాడతాను. మరి ఇక్కడికి వచ్చి నాకేం అర్థమైతే లేదు అన్న. ఇంకా మంచి మంచి పాటలు నాటకాలు ఉన్నాయి. ఇవాళ మన చిన్న పిల్లలకు పెళ్లి చేయొద్దు. బాల్య వివాహం వల్ల ఆ చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే ఎన్ని అనార్థాలు ఉన్నాయో మరి పాటల ద్వారా నాటకాల ద్వారా ఈడ చూపెట్టడానికి మేము వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చినామన్న. అంటే చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే ఏమవుతుందో చెప్పడానికి మీరు అందరు ఇక్కడికి వచ్చి అయితే నాటిక ద్వారా చూపెడతారా? నాటిక ద్వారా పాటల ద్వారా చూపెడతాం. సరే చూద్దాం, చూపెట్టు. ఏంటి అమ్మా బొమ్మలు కనబడలేదా? ఏ బొమ్మలు బొమ్మలు అని పిలుస్తాను కదా. ఏంటి ఏమైనా పడుతుంది కాళ్ళ కాకు పడుతున్నాయి. ఏంటి నేనేమన్నమ్మా? ఏమండి అదే గట్ట కనబడుతున్నాయమ్మా. ఏం బొమ్మలు? రాజకుమారి బొమ్మలు, అన్నమ్మల బొమ్మలు, తాతయ్య బొమ్మలు, అత్తమామల బొమ్మలు, మూగ బొమ్మలు, మాట్లాడే బొమ్మలు, మాటలు రాని బొమ్మలు. అబ్బబ్బబ్బబ్బబ్బ మాటలు లేకపోతే ఉన్నాయా? మాట్లాడుతుంది ఎలా బొమ్మ? మాట్లాడి మీరు అడగండి, డౌట్ వచ్చింది మీకే చెప్తుంది. ఓ మాటలు వచ్చే బొమ్మ. పేరు చెప్పు. నా పేరు రాజకుమారి. రాజకుమారా? బాగున్న పేరు. ఎట్లా వచ్చింది పేరు? తను చిన్నప్పుడు స్కూల్కు పోయింది, చదువుకున్నది. తన కాలమే తను నిలబడింది కాబట్టి రాజకుమారి అయింది. అబ్బో బాగానే ఉంది. మరి మాటలు రాని బొమ్మ సంగతి ఏంటి? చదువుకోలేదు, చదువుకోను లేదు. చిన్నతనంలో పెళ్లి చేశారు కాబట్టి తను మూగదైపోయింది. తలకాయ పోతుంది మొత్తం బీపీ ఎత్తుతాకి ఏం అర్థం తెలుస్తుంది. ఏం అర్థం కాలేదు కూడా. మనమందరూ బొమ్మలే, నువ్వొక్క బొమ్మే. చుట్టూ ఉన్న జనాలు కూడా బొమ్మలే. ఈ బొమ్మల ప్రపంచాన్ని చూపించడానికి వచ్చాను, మీరంతా చూడండి. ఓకే. లా 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 లా. కళ్ళు కనబడతలేవు అనే మమ్మరాలా? నీకు బాగా ఎక్కువ అవుతున్నాయి. నువ్వు ఒక పెద్ద సమస్యగా తయారైనవా మాకు? అయితమే కన్నానమ్మా. ఈ సమస్యల గుండంటే ఏంటి? అమ్మ కూడా నన్ను తాకే సమస్యల గుండంట. అసలు సమస్య పుట్టినప్పటి నుంచి నిన్ను పెద్ద చేయాలా, పెంచాలా, నీకోసం పైసలు కూడా పెట్టాలా, ఇవన్నీ చేస్తే ఒక ఐదు చేతుల పెట్టాలా? ఇదే పెద్ద సమస్య మాకు. ఓ ముసల్దానా, ఈ సమస్య అయితే నువ్వు నా నాన్నవే. నువ్వు ఇంక పెద్ద సమస్యల గుండం. మాటలు ఎక్కువ అవుతున్నాయి. నీ ముక్కుకు తాడేస్తా కానీ నువ్వు వినవు. నువ్వు పెళ్లి చేస్తావు, పెళ్లి ఎవరన్నారా? ఏమితో చెప్పు. బంగారం ఇస్తావా, కులం ఇస్తావా, ఇద్దరు ఇస్తావా, ఏదైనా ఇట్లా జనాలు ఇస్తున్నది అది ఇస్తావా? నువ్వు అవి మాట్లాడు. తర్వాత అమ్మాయి బాబా బావా నేను ఏం లేదు కానీ నువ్వు అడిగిన కష్టం ఇస్తా, ఓకే, పొలం ఇస్తా, బంగారం పెడతా, బోర్డు కొద్దిగా పెడతా, టాటా చెప్పులు అన్ని పెడతాను. అడిగినట్టు మొత్తం ఎక్కడ తేడా అని నాకు ఒక్కటే బిడ్డ. నేను ఎన్ని అడిగితావో ఏమా అమ్మాయి ఇద్దరా అమ్మాయి బొమ్మ ఒకసారి ఇట్లా నడవమ్మా. నచ్చగానే కాదున్నానంటే మా కొడుకుకి పెళ్లి చేయాలి. అడుగుదా అమ్మాయి బొమ్మ ఒకసారి ఇట్లా ఊరుకోమ్మా. ఓకే ఓకే ఉరుకుతానంటే పని పచ్చనే చెప్తాను. అసలు పనులునే లేవు, అడుగుదామా? అమ్మాయి బొమ్మ నేను పనులు పెట్టా.
మా మాస్టర్ ఏం చెప్తారో అర్థమే కాదు. ఈ పెళ్ళి క్లాస్ రూమ్లే కాదు, స్కూల్ అని తినేస్తాను. నగరాలు బాగా అవుతానండి. హోటల్ ఇట్ట బిడ్డ ఐలాండ్ ముందు నేను ఒక్క మహిళ గురించి వినండి. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆమె పేరు కల్పనా చావ్లా. ఆమె మొట్టమొదటిసారి అంతరిక్షంలో పెట్టింది పేపర్లలో ఉన్నది, అన్నిట్లో ఉన్నది. మరో మహిళ కూడా పోయింది అంతరిక్షంలోకి. ఆమె పేరు సునీత విలియమ్స్. ఆమె అక్కడికి పోయిన తర్వాత, అంతరిక్షంలో పోయిన తర్వాత 9 నెలలు అక్కడే ఉండి తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చింది. అంటే మన మహిళలు అంతరిక్షం వరకు ఎదిగారు. ఆ మహిళలు ఇప్పుడు గొప్పగా ఉన్నత విద్యను సాధించారు, ఉన్నతంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు, భారతదేశానికి గొప్ప పేరు తెచ్చారు. కాబట్టి ఇవాళ మనం ఒక 2 మహిళల గురించి తెలియజేసి చెప్పినా సరిపోయింది. ఏంటమ్మా తల్లి ఏం మాట్లాడేయండి? బడికి రావా నువ్వు? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తారు, పెళ్లి చేసి పంపించేస్తారట. అరే ఏంటమ్మా, నీ వయసు చాలా చిన్నది, నువ్వు మైనర్వు, నీకు ఇప్పుడు పెళ్లి చేయడం ఏంటమ్మా? అరే పెళ్లి చేస్తే ఇప్పుడు నువ్వు ఇంకా చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఏదో సాధించాలి. కానీ ఇప్పుడే నీకు పెళ్లి చేస్తే నీకున్న హక్కులన్నీ హరించకపోతాయమ్మా. హక్కులంటే ఏంటి మాస్టర్జీ? హక్కులంటే జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు. ఈ హక్కులన్నీ నీకు పెళ్లి చేస్తే ఇది హరించుకుపోతాయి. ఏమయ్యా మాస్టర్, పెళ్లి చేసే పిల్లకి ఏం చెప్తాను? మీ హక్కులు చింతకాయ తొక్కులు, మా అమ్మాయికి పెళ్లి చేయాలి. నడవమ్మా, నడు. అయ్యా నువ్వు మగ పెళ్ళి నీకేమున్నది? అక్కడ నుంచి చదువుకొని వీడికి రాగానే అయితే నీకు నేను ఎన్ని చూసుకోవాలి? బావగారు అందరూ వస్తారు. వచ్చి ఎట్లా ఉన్నాడు అయ్యగారు? ఓకే మంచిగా శుభ్రంగా జరిగింది. డీజే పాట పెట్టి మంచిగా మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైదారం పోదమే మైసమ్మ. ఆహా డాన్సులు కూడా అయిపోయినాయి. ఏమయ్యా ఇంత శుభ్రంగా పెళ్లి కూడా చేసిన కాలిగొట్టు కట్టావు. జీవితంలో అందరూ మంచిగా ఉంటారు. నా సంభావన నాకు ఇస్తే నాకు కూడా ఇంకా వేరే ముహూర్తం ఉన్నది అనుకోవాలి. 2 ఉల్లిగడ్డలు, 5 టమాటాలు, 4 పచ్చిమిర్చి, నీకు సంభావన మొత్తం ఇంటికి పంపిస్తావా? ఆ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఏదో నువ్వే ఉంచుకొని ఆ సంభావన ఏదో ఫోన్ పే గూగుల్ పే ఉన్నది కదా, ఎవరికి తెలియకుండా నాకు కొట్టు. హాయ్ కొన్ని బట్టలు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు బుక్కులు పెట్టుకొని 10 నిమిషాలు
ఉందమ్మా? సూపర్ ఉన్నది కొడుక. మర్ది గారు ఈ పూలదండ చాలా బాగుంది. ఈ దండలో ఇంకొన్ని కలర్లు ఇంకా బాగుండేది కదా. అమ్మో అయ్యో ఏం పెత్తనాలు చేస్తానమ్మో, ఏం మాట్లాడతానమ్మో. దీంట్లో ఏమైనా మాట్లాడే అధికారం ఉంటే పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడమ్మా. నువ్వు ఇంట్లో వంటింట్లోకి మాత్రమే పడుతున్నావా? ఈ హాస్పిటల్ గుడ్డ కొట్టంగా బాబు కూర్చోడు ఆరోగ్యంగానే ఉన్నాడు. నేను చెప్పేది వినండి, బాబు పుట్టాడు, బాబుని కాపాడగలిగాం. కానీ ఆ తల్లిని మేము కాపాడలేకపోయాం. మమ్మల్ని క్షమించాం. అయినా ఆ అమ్మాయి మైనర్, ఆమె పిల్లలుగానే వయసు కాదని, ఆమె ఒక మనిషే కదా. మరి ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉంది. కానీ ఆ అమ్మాయి బాబుని కని తను చనిపోయింది. మరి ఈ దారుణానికి కారణం ఎవరు? ఆ అమ్మాయా? ఆ అమ్మాయి పుట్టిన బాబా? ఆమెను కన్నా ఆ నిరక్షరాస్తులైన తల్లిదండ్రా? మరెవరు? మీరా 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 ఎవరు ఈ దారుణానికి బాధ్యులు? ఈ సమాజానికి సమాజం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరిది చెప్పండి. మనమందరం ఈ దారుణానికి ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత. ఈ బొమ్మల వెనుక కథ ఇంత ఉన్నదా? బొమ్మలకు పెళ్లి చేస్తే ఈ విధంగా కూడా జరుగుతుందా? దీనికి కోర్టులు లేవా? దీనికి ఎవరు లేరా? దీనికి పరిష్కారం ఉందా లేదా? ఉందా? దీనికి చట్టాలు ఉన్నాయి, పరిష్కారం ఉంది. చెప్పు. మన భారత రాజ్యాంగంలో 2006 సంవత్సరము బాల్య వివాహాల చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి సంవత్సరం దానికి మార్పులు చేర్పులు చేస్తూ కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ అయినా మనం బాల్య వివాహాలను కొనసాగిస్తున్నాం. బాల్య వివాహాలను అరికట్టడం లేదు. 18 సంవత్సరాలు దాటకుండా అమ్మాయికి, 21 సంవత్సరం దాటకుండా అబ్బాయికి వివాహం చేయడం బాల్య వివాహం చట్టం కింద నేరం. ఈ నేరానికి తల్లిదండ్రులే కాదు, ప్రతి ఒక్కరు, టెంట్ హౌస్ కావచ్చు, అయ్యగారు కావచ్చు, అతిథులు వచ్చి భోజనం చేసే అతిథులు కావచ్చు, అందరూ శిక్షార్హులే. అది కాదా, ఇప్పుడు మాకు టెంట్ హౌస్ ఉన్నది, వాళ్ళ పిల్లలు అంటే మేము టెంట్ వేసినాం, కుర్చీలు వేసినాం, డెకరేషన్ వేసినాం, పైసలు వస్తాయని మేమెందుకు పోతాం ఆ జైలుకు? ఏం మాట్లాడుతున్నారు? అక్కడ నేను పప్పులాడు చేసినావు. అరే కాదే, నాకు కార్డు ఇచ్చిన పెళ్లి కదమ్మని నేను పోయి భోజనం చేసి వచ్చిన. అంత మాత్రం ఈ కేసుతో సంబంధం, నాకే సంబంధం. అలానే సాంబార్ వేసిన కాదు. ఇంకా ఎట్లా బాల్య వివాహం జరుగుతుంది అంటే దాన్ని మహిళా సంక్షేమ శాఖ ఉంది, బాలల రక్షణ శాఖ ఉంది. వాటికి 1099కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోతే 121 బాలల సంరక్షణ ఉన్నది, దానికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 121కి పోలీస్ స్టేషన్కు మీరు ఇన్ఫర్మేషన్ చేరవేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి కలెక్టర్ వరకు ఎవరైనా వచ్చి బాల్య వివాహాన్ని ఆపుతారు. బాల్య వివాహం చేసిన వాళ్లకు 2 సంవత్సరాల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల జరిమానా. అదే కాదు, వాళ్ళకే కాదు, అక్కడ భోజనం చేసాం మేము వచ్చిన కాదు, చూసే ప్రతి వ్యక్తి కూడా బాల్య వివాహం చట్టం కింద నేరస్తులే. కాబట్టి ఈ నేరం అందరూ చేసినట్టే. బాల్య వివాహాన్ని ఆపాలి. మీరు ఆపకపోతే మీకు తెలిస్తే ఈ సమాచారం వాళ్ళకి అందియాలి. అదే కాదు, ఇవి పంచాయతీలో కూడా చర్చించుకోవాలి, అంగన్వాడీల ద్వారా కూడా తెలియపరచాలి. ఇవే ఎన్నో రకాలుగా సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తే వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ బాల్య వివాహాన్ని అరికట్టాలంటే మనం ఒక ప్రతిజ్ఞ చేయాలి.
అని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ రోజు నుంచి మేము బాల్య వివాహాలు చేయము. మా కూతురుకు 15 సంవత్సరాలు దాటండి పెళ్లి చేయము. కుమారుడికి 21 సంవత్సరం దాటండి మేము పెళ్లి చేయము. ఎవరన్నా చేస్తే మేము ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం అందిస్తాము. బాల్య వివాహ చట్టాన్ని అమలు జరిగేలా చూస్తాము.